ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చేపల చెరువుల నిర్వాహకులు. రసాయనాలతో కలుషితమైన నీరు తుంగభద్రా నదిలోకి పట్టించుకోని సంబంధిత అధికారులు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలో ఉన్న తుంబికనూరు గ్రామ సమీపంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం సంవత్సరం పాటు చెరువులో చేపలు పెంచేందుకు అనేక రసాయనాలు వాడుతుంటారు. అయితే ఆ రసాయనాలతో నిండి నిల్వ ఉన్న నీరుని కొంతమంది నిర్వాహకులు కాలువల ద్వారా సరాసరి తుంగభద్రా నదిలోకి వదులుతున్నారు. తుంగభద్రా నదికి సాతనూరు ఎన్ఏపీ స్కీమ్ వద్దకు ఈ కలుషితమైన నీరు చేరతాయి. దీంతో కోసిగి మండలం పరిధిలో ఉన్న 16 గ్రామాలకు సరఫరా అవుతున్నటువంటి కలుషితమైన నీరు తాగి రోగాల బారిన పడుతున్నారని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చేపల చెరువుల నిర్వాహకులు ప్రతి సంవత్సరం కలుషితమైన రసాయనాలతో కూడిన నీరును తుంగభద్రా నదిలోకి వదలడం ఒక పరిపాటిగా మారిందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరిగినా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన జిల్లా అధికారులు స్పందించాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.